హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే హగ్గా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో ఒక భయంకరమైన గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఒక మహిళని ఎవరో మెడకు దారం కట్టుకుని అడవిలోకి తీసుకుని వెళ్లి ఆ మహిళని చెట్టుకు వేలాడదీసి అక్కడే చంపేస్తారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ గ్రామ సర్పంచ్ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడుతూ, అసలు నీకు బొద్దుందా? మన ఊరు కట్టుబాట్లు నీకు తెలుసు కదా, మన ఊర్లో ఎవరైనా పాప పుడితే ఆ పాపను చూడడానికి అమ్మమ్మ ఇక్కడికి రాకూడదు, అలా వస్తే ఖచ్చితంగా వాళ్ళు విచిత్రంగా చనిపోతూ ఉన్నారు, ఎందుకు నువ్వు మీ అత్తగారిని ఇక్కడికి రప్పించావు అని అంటూ ఉంటాడు. నిజానికి ఆ గ్రామంలో ఎవరైనా ఆడబిడ్డ జన్మిస్తే ఆ బిడ్డను చూడడానికి వచ్చినటువంటి అమ్మమ్మ మాత్రం విచిత్రంగా చనిపోతూ ఉంటుంది. అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతుందో ఆ గ్రామంలోని వాళ్ళకి తెలియక పోలీసుల్ని అప్రోచ్ అవ్వగా పోలీసులకు కూడా ఏమీ తెలియక వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తూ ఉంటారు. అయితే ఆ గ్రామ సర్పంచ్ మాత్రం ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎవరు చేస్తున్నారో మనం కనిపెట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ గ్రామ సర్పంచ్ కొడుకైనటువంటి శ్రీధర్ ని చూపించడం జరుగుతుంది. శ్రీధర్ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి శ్రీధర్ ఆ అమ్మాయిని కలవడం కోసం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ ఇంట్లో కొన్ని వస్తువులు కింద పడిపోతాయి. ఆ సమయంలో శ్రీధర్ ప్రేమిస్తున్నటువంటి అమ్మాయి వాళ్ళ అమ్మ నిద్ర లేచి చూడగా అక్కడ శ్రీధర్ తన కూతురుతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి శ్రీధర్ ప్రేమిస్తున్నటువంటి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి మాత్రం వీళ్ళిద్దరికి పెళ్లి జరిగితే పిల్లలు పుడతారు, ఆ సమయంలో నేను చనిపోతాను, అలా జరగడానికి వీలు లేదు అని వెంటనే వాళ్ళిద్దరిని కూడా సర్పంచ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. ఆ మాటలు విన్న సర్పంచ్, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని చెప్తున్నావు కదా, వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దామా అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి శ్రీధర్ ప్రేమిస్తున్నటువంటి వాళ్ళ అమ్మ మాత్రం, ఇక్కడికి తీసుకుని వస్తే వీళ్ళ నాన్న వీళ్ళిద్దరిని విడగొడతాడు అనుకున్నాను, కానీ ఇతనే దగ్గరుండి పెళ్లి చేసేలాగా ఉన్నాడు, ఇలా చేస్తే మనకే ప్రమాదం, నేను కొన్నాళ్ళు బ్రతికి ఉండాలనుకుంటున్నాను అని వెంటనే తన కూతుర్ని ఆ రోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా వేరే ప్లేస్కి తీసుకుని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ విషయం తెలుసుకున్నటువంటి శ్రీధర్ చాలా బాధపడుతూ ఉండడంతో సర్పంచ్ అయినటువంటి శ్రీధర్ ఫాదర్ శ్రీధర్ దగ్గరికి వచ్చి, నువ్వేం బాధపడకు, నువ్వు ఈ విధంగా బాధపడుతూ ఉంటే నేను చూడలేకున్నాను, నువ్వు కొన్ని రోజులు బెంగళూరులో ఉన్న మీ మామయ్య దగ్గరకు వెళ్ళి గడిపిరా అని చెప్పి పంపిస్తాడు. దాంతో శ్రీధర్ వెంటనే బెంగళూరులో ఉన్నటువంటి తన మామయ్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా తనకి చెప్పి వెంటనే శ్రీధర్ తన మామయ్యతో మాట్లాడుతూ, మామయ్య నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నేను ఇక్కడ అర్జెంటుగా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి మనం ఊరికి తీసుకుని వెళ్ళాలి, అప్పుడే ఊర్లో నా పరువు దక్కుతుంది, లేదంటే నా పరువు పోతుంది, ఇక్కడ అర్జెంటుగా నేను ప్రేమించడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అని అంటూ ఉంటాడు. దానికి శ్రీధర్ మామయ్య బాగా ఆలోచించి వెంటనే శ్రీధర్ని చూసి, నువ్వు అర్జెంటుగా ప్రేమించాలి అంటే ఒక ఐడియా ఉంది, అదేమిటి అంటే మీడియాలో అమ్మాయిలు చాలా అందంగా చాలా తెలివితేటలతో ఉంటారు, మీ ఊర్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కవర్ చేయడం కోసం మీ ఊరికి వస్తారు, ఆ సమయంలో నువ్వు వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అని సలహా ఇస్తాడు. దాంతో శ్రీధర్ వెంటనే ఆ తర్వాత రోజు ఒక మీడియా సంస్థ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫస్ట్ టైం రమ్యని చూసి ఈ అమ్మాయి చాలా బాగుంది అని డిసైడ్ అవుతాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి రమ్య డీటెయిల్స్ గురించి ఎంక్వైరీ చేసి ఈ రమ్యనే ప్రేమించాలని డిసైడ్ అవుతాడు. ఆ రమ్య డీటెయిల్స్ చెప్తున్నటువంటి వాచ్మెన్ శ్రీధర్తో మాట్లాడుతూ, ఈ రమ్యకు ఒక మామయ్య ఉన్నాడు, రమ్య జోలికి ఎవరు వచ్చినా సరే తన మనుషుల్ని పెట్టి కొట్టిస్తాడు, అవసరమైతే చంపిస్తాడు కూడా, ఈ రమ్య వాళ్ళ మామయ్య చాలా పెద్ద రౌడీ అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న శ్రీధర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆ తర్వాత రోజు అతి కష్టం మీద ఆ రమ్యని కలిసి, మేడం మా గ్రామంలో ఒక సమస్య ఉంది, ఆ సమస్యను తీర్చడం కోసం చాలా మంది రిపోర్టర్స్ని కలిశాను, అలాగే పోలీసుల్ని కూడా కలిశాను, ఎవరి దగ్గర మా గ్రామంలో ఉన్న సమస్యకి పరిష్కారం దొరకలేదు, అలాంటి సమయంలోనే మిమ్మల్ని చూడగానే మీరు ఈ సమస్యకు సొల్యూషన్ చూస్తారనే నమ్మకం నాకు కలిగింది అంటూ వాళ్ళ గ్రామంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా రమ్యకి చెప్పడం మొదలు పెడతాడు. మేడం మా గ్రామంలో ఎవరికైనా అమ్మాయి పుడితే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ విచిత్రంగా చనిపోతుంది, అది ఎవరు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో కూడా మాకు తెలియడం లేదు, పోలీసులు కూడా ఈ విషయంలో మాకు సహాయం చేయలేకపోతున్నారు. అయితే ఒకరోజు రాత్రి నేను శ్మశానం మీద నుంచి వెళుతూ ఉండగా అప్పుడే పూడ్చినటువంటి శవాన్ని అక్కడ ఎవరో ఒక వ్యక్తి తవ్వుతూ ఉండడం నేను చూశాను. దాంతో వెంటనే అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ట్రై చేయగా ఆ వ్యక్తి నన్ను పక్కకు తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
చనిపోయాడు. దాంతో నేను వెంటనే గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ విషయం చెప్పాను. గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గ్రామంలో అటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, పక్క ఊర్లో మాత్రం ఇలాంటి పనులు చేసే ఒక పిచ్చి వ్యక్తి ఉన్నాడు అని చెప్పారు అని ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి విచిత్రమైన సంఘటనలన్నీ కూడా శ్రీధర్ ఆ రమ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది మొత్తం విన్నటువంటి రమ్య, మీ ఊర్లో జరుగుతున్నవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఖచ్చితంగా నేను మీ ఊరికి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో రివీల్ చేస్తాను అని మాటిస్తుంది. కట్ చేస్తే ఇక్కడ గ్రామంలో ఏం జరుగుతుందో చూపించడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి సమయంలో ఒక వ్యక్తి బాత్రూమ్కి వెళ్దామని చెప్పి బయటికి వచ్చి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళగా ఆ చెట్టును చూసి ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. అలా భయపడి పారిపోయి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా విషయం చెప్పడంతో అందరూ కూడా ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూసి భయపడుతూ ఉంటారు. ట్విస్ట్ ఏమిటంటే నిజానికి ఆ చెట్టు మీద ఒక శవం వేలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక 2 రోజుల క్రితం ఆ ఊర్లో ఒక వ్యక్తికి పాప పుట్టి ఉంటుంది. అయితే ఆ పాప వాళ్ళ అమ్మమ్మే అక్కడ చనిపోయి ఉంటుంది. ఇదంతా చూసినటువంటి గ్రామంలోని వాళ్ళు ఎందుకు ఈ విధంగా మన గ్రామంలో జరుగుతుంది, ఇంకా మన ఊర్లో ఎన్ని హత్యలు చూడాలో అని చాలా భయపడుతూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క శ్రీధర్ ఆ రమ్యని ఒప్పించి ఉండడంతో రమ్యని తీసుకుని తన సొంత ఊరికి రాబోతూ ఉంటాడు. ఇదంతా కూడా రమ్య వాళ్ళ మామయ్య చూసి తన మనుషుల్ని పంపించడంతో శ్రీధర్ మాత్రం చాలా ధైర్యంగా రమ్య మామయ్య వాళ్ళ మనుషులతో చాలా తీవ్రంగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి రమ్యకి శ్రీధర్ మీద ఫస్ట్ టైం చిన్న ఇంప్రెషన్ కలుగుతుంది. ఆ వెంటనే శ్రీధర్ తన కొట్టడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తరిమేసి ఆ రమ్యని తీసుకుని తన సొంత ఊరికి వస్తూ ఉంటాడు. అప్పుడే శ్రీధర్కి రమ్యకి అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం లేదు అని తెలుసుకుని వెంటనే ఆ రమ్యని చూసి, రమ్య గారు నేను మీ దగ్గర ఒక అబద్ధం చెప్పాను అని అంటాడు. దానికి ఆ రమ్య ఏం అబద్ధం చెప్పావు అని అడగ్గా అప్పుడు శ్రీధర్ మాట్లాడుతూ, నేను సమాధి దగ్గర వెళుతున్న సమయంలో ఒక వ్యక్తి అప్పుడే పూడ్చిపెట్టినటువంటి శవాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పాను కదా, నిజానికి ఆ సమయంలో నన్ను తొయ్యలేదు, తనే ఒక పదునైన ఆయుధానికి గుచ్చుకుని చనిపోయాడు. కానీ ఈ విషయం నేను మీకు చెప్తే మీరు నన్ను ఒక అంతకుల్లా చూస్తారని ఈ విషయం చెప్పలేదు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న రమ్య మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఉంటుంది. ఆ నెక్స్ట్ డే రమ్య మరియు శ్రీధర్ ఇద్దరూ కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి గ్రామంలో జరుగుతున్నటువంటి హత్యల గురించి విచారిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే జమీందార్ గారు చనిపోయారు కదా, అతను పెట్టిన శాపం వలన ఇదంతా కూడా జరుగుతుంది అని అంటూ ఉంటారు. ఇది మొత్తం విన్నటువంటి రమ్య శ్రీధర్ని చూసి జమీందార్ గారు అతను ఎలా చనిపోయారు అని అడుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చి, బాబు నేను చూసిన ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను కొన్ని రోజుల క్రితం వేటకి అడవులోకి వెళ్ళిన సమయంలో అక్కడ చెట్లకి విచిత్రంగా ఏవో దారాలు కట్టి అక్కడ ఏవో పూజలు చేసినట్లుగా అనిపించింది. అంటే పూజలు అంటే మామూలు పూజలు కాదు, అక్కడ ఏదో చేతబడి చేసినట్లుగా చెట్లకి బొమ్మల్ని కూడా కట్టి ఉన్నారు. వాటిని చూసి భయపడి నేను వెంటనే అక్కడి నుంచి పారిపోయి వచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి శ్రీధర్ ఆ వ్యక్తిని చూసి, మాకు కూడా ఆ ప్లేస్ ఎక్కడ ఉందో ఒకసారి చూపిస్తావా అని అడుగుతాడు. దాంతో ఆ వ్యక్తి వెంటనే రమ్య మరియు శ్రీధర్ని ఆ ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి అతి కష్టం మీద శ్రీధర్ మరియు రమ్యని కూడా అడవులో ఉన్నటువంటి ఆ చెట్ల దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఒక్కసారిగా చూసి షాక్ అవుతారు. అక్కడ ఒక చెట్టుకి కాదు, చాలా చెట్లకి అదే విధంగా మంత్రించి గ్రామంలో ఏ విధంగా అయితే మహిళలు చనిపోతున్నారో అదే విధంగా ఆ చెట్లకి బొమ్మల్ని కూడా వేలాడదీసి ఉంటారు. ఇదంతా చూసి చాలా భయపడుతూ ఉండగా వాళ్ళకి దూరంగా ఒక వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. దాంతో ఆ వెలుతురుని ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళగా అక్కడ బాగా వయసైనటువంటి ఒక ముసలి మహిళ అక్కడ ఏదో చేతబడి చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో శ్రీధర్ రమ్యకు ఒక స్టోరీ చెప్పాడు కదా, శ్మశానంలో ఒక వ్యక్తి శవాన్ని లోడుతూ ఉండగా నేను అక్కడికి వెళ్ళాను అని, తను పొరపాటున దేనికి గుచ్చుకుని చనిపోయాడు అని చెప్పాడు కదా. సరిగ్గా అదే వ్యక్తి అక్కడికి వచ్చి అక్కడ నిలబడి ఉంటాడు. ఇది మొత్తం చూసినటువంటి శ్రీధర్, ఏంటి ఇతను చనిపోలేదా, ఆ రోజు నా కళ్ళ ముందే చనిపోయాడు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ చనిపోయినటువంటి ఒక లేడీ డెడ్ బాడీని కూడా కట్టేసి ఉంటారు. ఇదంతా కూడా దూరం నుంచి చూస్తున్నటువంటి శ్రీధర్ వెంటనే పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి, ఏంటి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా, ఆ రోజు శ్మశానంలో చనిపోయావు కదా అని అంటూ ఉంటాడు. ఆ వెంటనే శ్రీధర్ అక్కడ చేతబడి చేస్తున్నటువంటి ఆ మహిళ దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇక్కడ మీరు ఈ చేతబడి చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ మహిళ మాట్లాడుతూ, బాబు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు తీసుకువచ్చారో నాకు తెలియదు, కానీ దేవుడే ఇక్కడికి తీసుకువచ్చాడేమో, కరెక్ట్ సమయానికి ఇక్కడికి వచ్చారు. నేను ఇదంతా కూడా మన గ్రామం కోసమే చేస్తున్నాను. మన గ్రామంలో ఆడపిల్ల పుట్టగానే ఆ పిల్లకి అమ్మమ్మ చనిపోతుంది కదా, ఇదంతా కూడా మన గ్రామంలో ఒక దుష్ట శక్తి చేస్తుంది, అందుకే నేను దాన్ని ఆపడం కోసం ఇక్కడ ఈ పూజ చేస్తున్నాను. ఈ రోజు రక్త పౌర్ణమి కదా, ఈ రోజు పూజ
చేస్తే ఆ శక్తిని నేను ఆపవచ్చు అని అంటూ ఉంటుంది. అయితే ఇవేవి కూడా అక్కడ వచ్చినటువంటి శ్రీధర్, రమ్య మరియు ఆ గ్రామంలోని వాళ్ళు నమ్మకుండా ఉండడంతో అప్పుడు ఆ ముసలి మహిళ వెంటనే ఆ శ్రీధర్ని చూసి, నువ్వు ఇవన్నీ నమ్మవని నాకు తెలుసు, ఇవన్నీ మీరు నమ్మాలి అంటే గతంలో ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలి అంటూ గతంలో ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ జమీందారికి ఒక భార్య ఉంటుంది, తన పేరు సావిత్రి. ఆ సావిత్రికి వరుసగా 3 ఆడపిల్లలు జన్మించి ఉంటారు. అయితే ఈ విషయం జమీందార్ వాళ్ళ అమ్మకి కోపంగా ఉండడంతో జమీందార్ వాళ్ళ అమ్మ మాత్రం ఈసారి కలిగే సంతానం ఖచ్చితంగా మగబిడ్డే పుట్టాలి అని చాలా సీరియస్ గా చెప్తూ ఉంటుంది. అయితే ఈసారి కూడా సావిత్రికి ఆడబిడ్డే జన్మించడంతో సావిత్రి మదర్ చాలా కోపంగా, మనం మొదట 3 ఏ విధంగా చంపేశామో అదే విధంగా ఈ పాపను కూడా చంపేయనంటుంది. అయితే ఆ మాటలు విన్న జమీందార్ మాత్రం తన మదర్తో మాట్లాడుతూ, లేదు నేను ఆ విధంగా చేయలేను అంటూ ఉంటాడు. దానికి ఆ జమీందార్ మదర్ మాట్లాడుతూ, అయితే ఒక పని చెయ్యి, నీ వైఫ్కి మగపిల్లలు పుట్టడం లేదు కదా, నువ్వు వేరే పెళ్లి చేసుకోనంటుంది. దానికి జమీందార్ మాట్లాడుతూ, అలా కుదరదు, నేను సావిత్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, తనకి నేను ద్రోహం చెయ్యలేను అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ జమీందార్ మదర్ తన మనుషుల్ని పిలిచి ఏదో ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇది మొత్తం విన్నటువంటి సావిత్రి పరిగెట్టుకుంటూ తన అత్తయ్య దగ్గరికి వెళ్లి తన కాళ్ళు పట్టుకుని, ప్లీజ్ అత్తయ్య, నన్ను నా హస్బెండ్ ని వేరు చెయ్యొద్దు అని వేడుకుంటూ ఉంటుంది. అయితే జమీందార్ మదర్ మాత్రం సావిత్రిని చూసి, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మగవాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుని ఉండడం వల్లనే నీకు అబ్బాయిలు పుట్టడం లేదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న సావిత్రి తన క్యారెక్టర్ గురించి మాట్లాడినందుకు, అలాగే తన భర్త నుంచి తనని వేరు చెయ్యాలని చూస్తూ ఉండడంతో జమీందార్ మదర్ ని పక్కకు తోసేస్తుంది. దాంతో జమీందారు మదర్, నన్ను కొట్టే అంత ధైర్యం నీకు వచ్చిందా, నీకు సరైన బుద్ధి చెప్తాను అని వెంటనే ఆ సావిత్రిని ఊరు బయట ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గరికి వెళ్లి తనని చెట్టుకు వేలాడదీసి తను బ్రతికి ఉండగానే తనకి నిప్పంటించి చంపించేస్తుంది. ఆ సావిత్రి నిప్పుల్లో బాధపడుతూ ఏడుస్తూ చనిపోతుంది. ఇది మొత్తం జమీందారు దూరం నుంచి చూస్తూ, సావిత్రి లేని జీవితం నాకు కూడా వద్దు అని ఒక కత్తి తీసుకుని తన పీక కోసుకుని అక్కడికక్కడే చనిపోతాడు. తన కొడుకు చనిపోవడం చూసినటువంటి జమీందార్ మదర్ కూడా నా కొడుకు చనిపోయాడు అని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి అక్కడ పూజ చేస్తున్నటువంటి ఆ మహిళ మాట్లాడుతూ, ఆ విధంగా ఆ రోజు సావిత్రి చనిపోవడంతో ఆమె ఒక చెడ్డ ఆత్మగా మారిపోయింది. ఎవరికైతే ఆడబిడ్డ జన్మిస్తుందో ఆ బిడ్డ యొక్క అమ్మమ్మని అతి ఘోరంగా చంపేస్తుంది. నాకు ఇంకొక 3 రోజులు సమయం ఇవ్వండి, ఈ గ్రామంలో ఉన్న సావిత్రి ఆత్మను నేను కంట్రోల్లోకి తెచ్చుకుని దాన్ని కంట్రోల్ చేసి ఇక్కడి నుంచి పంపించేస్తాను అని అంటుంది. ఆ మాట విన్నటువంటి శ్రీధర్ ఆ ముసలి మహిళతో మాట్లాడుతూ, సరే నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను, ఈ టైంలో నిన్నెవరో కూడా ఊర్లోని వాళ్ళు డిస్టర్బ్ చేయరు, 3 రోజుల తర్వాత మేము ఇక్కడికి వచ్చి చూస్తాము అని చెప్పి అక్కడి నుంచి అందరూ కలిసి వెళ్లిపోతూ ఉంటారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత శ్రీధర్కి మళ్ళీ డౌట్ వచ్చి అక్కడ ఉన్నటువంటి రమ్యని చూసి, నాకెందుకో వాళ్ళ వాళ్ళకొని చూస్తుంటే డౌట్ వస్తుంది, ఒకసారి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూస్తాను అని చెప్పి అక్కడికి బయలుదేరతాడు. కానీ రమ్య మాత్రం ఆ శ్రీధర్ని చూసి ఒక నవ్వుతుంది. ఎందుకంటే రమ్యకి కూడా ఇదే డౌట్ వచ్చి ఉంటుంది. అందుకే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని సీక్రెట్ గా ఒక కెమెరాని అక్కడ ఫిక్స్ చేసి వచ్చి ఉంటుంది. దాంతో ఆ కెమెరా ద్వారా అక్కడ ఏం జరుగుతుందో కూడా చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మంచిగా మాట్లాడినటువంటి ఆ ముసలవ్వ దగ్గరికి తన దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి వచ్చి మాట్లాడుతూ, మా అన్నను చంపిన వ్యక్తి ఇక్కడికి వచ్చినా ఏమీ చేయకుండా ఎందుకు ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ ముసలవ్వ మాట్లాడుతూ, మనం ఇక్కడ ఏం చేస్తున్నామో వాళ్ళందరూ కూడా చూసేశారు, అలాంటి సమయంలో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం ఇలాగే మాట్లాడాలి అని అక్కడ వాళ్ళు ఒక చిన్న పాపను బలి ఇవ్వడం కోసం తీసుకుని వచ్చి బలి ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటారు. అదే సమయంలో మరికొన్ని విషయాలు కూడా వాళ్ళ గురించి అక్కడ రివీల్ అవుతాయి. నిజానికి గ్రామంలో జరుగుతున్న హత్యలన్నింటినీ కూడా వీళ్ళే చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడైతే గ్రామంలో ఆడబిడ్డ జన్మిస్తుందో క్షుద్ర పూజలు తెలుసుకున్నటువంటి ఈ మహిళ వెంటనే ఆ ఆడబిడ్డ జన్మించినటువంటి అమ్మమ్మ శరీరంలోకి వెళ్ళి ఆ ఆడబిడ్డని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ సావిత్రి ఆత్మ మాత్రం ఈ గ్రామంలో మరొక ఆడబిడ్డ చనిపోవడానికి వీలు లేదు అని ఆ ఆడబిడ్డను చంపడానికి చూస్తున్నటువంటి వాళ్ళ అమ్మమ్మని అతి కిరాతకంగా చంపేస్తూ ఉంటుంది. ఆ ఆడబిడ్డను చంపాలని చూస్తున్నటువంటి వాళ్ళ అమ్మమ్మనే చంపేసి ఆ ఆడబిడ్డని కాపాడుతూ ఉంటుంది. అయితే ఆ ముసలి మహిళ మాత్రం మనకు ఆ సావిత్రి ఆత్మ అడ్డొస్తుంది, దాన్ని ఎలాగైనా అంతం చెయ్యాలి, ఈ రోజు ఆ సావిత్రి ఆత్మను పూర్తిగా మన కంట్రోల్లోకి తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక్కడే రివీల్ అయ్యే మరొక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ మంత్రగత్తి మరెవరో కాదు, జమీందారు వాళ్ళ అమ్మే అయి ఉంటుంది. తనకి ఆడబిడ్డల మీద ఉన్న కోపంతోనే ఈ విధంగా చేస్తూ ఉంటుంది. అయితే ఇది మొత్తం తెలుసుకున్నటువంటి శ్రీధర్ ఎలాగైనా సరే ఆ సావిత్రి ఆత్మని ఈ మాంత్రికురాలు ఏమీ చేయకుండా ఉండాలి, తనను మనం కాపాడాలి అని వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్తాడు. అక్కడ ఆ మాంత్రికురాలు వెంటనే సావిత్రిని కంట్రోల్ చేసుకోవడం కోసం ఒక చిన్న పాపను బలివ్వబోతూ ఉండగా సావిత్రి అక్కడికి వచ్చి పాపని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఆ మాంత్రికురాలు మాత్రం సావిత్రిని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో శ్రీధర్ అక్కడికి వెళ్లి ఆ పాపని కాపాడుతాడు.
అయితే ఆ తర్వాత కూడా ఆ మాంత్రికురాలు సావిత్రి ఆత్మని బంధిస్తూ తనని ఏమీ చేయలేకుండా ఆపేస్తూ ఉంటుంది. దాంతో సావిత్రి ఆత్మ మనం ఏమీ చేయలేకపోతాం అనుకుంటూ ఉండగా అక్కడికి ఆ శ్రీధర్ వచ్చి సావిత్రి ఆత్మకు సహాయం చేస్తాడు. దాంతో సావిత్రి ఆత్మ వెంటనే ఆ జమీందార్ మదర్ని చంపేస్తుంది. సరిగ్గా అదే సమయంలో రమ్య ఊర్లోకి వెళ్లి ఊర్లోని వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకుని రావడంతో గ్రామ ప్రజలందరూ కూడా అక్కడ జరుగుతున్నది మొత్తం చూసి సర్పంచ్ గారి కొడుకే మన ఊరిని ఈ రోజు కాపాడుతున్నారు అని అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో సావిత్రి ఆత్మ శ్రీధర్ దగ్గరికి వచ్చి శ్రీధర్ చేతిలో ఉన్నటువంటి ఆ పాపని ప్రేమగా తాకి తన ఆత్మ శాంతించడంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది మొత్తం చూసినటువంటి గ్రామ ప్రజలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నుంచి మన ఊర్లో పాప పుడితే ఏ అమ్మమ్మ కూడా ఊరి విడిచి వెళ్ళిపోవడానికి వీలు లేదు, ఎటువంటి హత్యలు కూడా జరగవు, మన గ్రామంలో అందరూ ప్రశాంతంగా ఉండవచ్చు అని ఆనందంగా ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత శ్రీధర్కి మరియు రమ్యకి ఇద్దరికి కూడా పెళ్ళైపోయి ఉంటుంది. ఆ రోజు రాత్రి శోభనం జరగబోతూ ఉండగా రమ్య మదర్ ఎందుకో రమ్యకి చాలా ఫోన్ కాల్స్ ని చేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి రమ్య వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయడానికి వెళ్ళబోతూ ఉండగా అప్పటికే శ్రీధర్ అక్కడ బట్టలన్నీ రెడీ అయిపోతూ ఉంటాడు. దాంతో రమ్య తన అమ్మ ఫోన్ చేస్తూ ఉండగా ఆ ఫోన్ ని లిఫ్ట్ చేయలేకపోతూ ఉంటుంది. ఆ వెంటనే లైట్ కూడా ఆఫ్ చేస్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. నైట్ పెట్రోలింగ్ డ్యూటీ చేయడానికి వెళ్ళినటువంటి ఇద్దరు పోలీసుల లైఫ్ ఒక్క రోజు రాత్రితోనే ఎలా మారిపోయింది, అసలు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో వాళ్ళు ఏం చూశారు, ఆ రోజు రాత్రి పోలీసుల్ని బాధ పెట్టే విధంగా ఏం జరిగింది, చివరికి పోలీసులు ఆ రోజు రాత్రి జరిగినటువంటి సంఘటనని సాల్వ్ చేశారా లేదా అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి పతి రాత్రి మూవీ స్టోరీ. ఈ మూవీ ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ ని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.